ఛత్రపతి శివాజీ ధీరత్వం, రాజ్యనీతి అయోగమని ఆయన అందించిన సేవలు నేటికి చరిత్రలో నిలిచిపోయాయని, ఆయన చూపిన మార్గంలో నేటి యువత ప్రయాణించాలని, ప్రతి పౌరుడు జాతీయ భావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్నగర్ పట్టణంలో అరేకటిక సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అక్కనూరు బస్వం, వైస్ చైర్మన్ అందే మోహన్, బీజేపీ నేతలు అందే బాబయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నూతన కౌన్సిలర్లు దిలీప్, చందులాల్, సంతోషిభాయ్, మాజీ ఎంపీపీ ఖాజా ఇంద్రీష్, పట్టణ పూర ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఆర్యకటిక యూత్ ఆధ్వర్యంలో పట్టణ ముఖ్య కూడలిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే తదితర నేతలు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులను, నాయకులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. శివాజీ ఆశయాలు మన అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, భారతీయ సాహసానికి, పౌరుషానికి నిలువుదట్టం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహానీయుడని కొనియాడారు. అతి తక్కువ వయసులోనే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి సామాన్య ప్రజల కోసం స్వరాజ్యం స్థాపించిన ఘనత శివాజీదని ఆయన అన్నారు. పరాయి స్త్రీలను తల్లులుగా గౌరవించిన ఉన్నత సంస్కృతి శివాజీ మహారాజ్ దని ఆయన చూపిన బాటలో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు. అపారమైన యుద్ధ నైపుణ్యంతో శత్రువులను గడగడలాడించిన ఆయన వ్యూహాలు నేటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఎన్నో దేశాలు ఆదర్శం తీసుకున్నాయని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా పాలన సాగించిన శివాజీ మహారాజ్ ఆశయాల సాధనకు తాము కూడా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదేవిధంగా బీజేపీ నేతలు అందే బాబయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు ఛత్రపతి శివాజీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం అధ్యక్షులు బి నర్సింగ్, ఉపాధ్యక్షులు కె నవీన్, ప్రధాన కార్యదర్శి బి శివ, డైరెక్టర్ ప్రసాద్, ప్రకాష్, మాజీ అధ్యక్షులు బాలాజీ, బి శంకర్, సంఘం యువకులు, పెద్దలు తదితరులు భారీగా పాల్గొన్నారు. మాటలు వస్తుందిగా కోరుతున్నాను. ఈరోజు శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్యకట్ట సంఘానికి, మరి ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు వీర్లపల్లి శంకర్ గారు, ఎమ్మెల్యే, మరియు శ్రీవర్ధన్ రెడ్డి గారు, మరియు అందేబాబు గారికి, మరియు నాతో పాటు ఉన్న కౌన్సిలర్లకు, మరియు మున్సిపల్ చైర్మన్ కు, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన యువత కూడా ప్రత్యేకంగా శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నాతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా బీజేపీ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛత్రపతి శివాజీ అంటేనే ఒక ధైర్యానికి, సాహసానికి మారు పేరు. అటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఈరోజు. శివాజీ మహారాజ్ని మనమందరము, ఆర్యకటికలందరము దైవంగా భావిస్తాం. ఎందుకంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఎన్ని పోరాటాలు చేసాం. ఈ రోజు నేను చెప్తున్నా ఒక్క విషయం, ఈ రోజు ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేస్తున్నాం మన ఆర్యకటిక సంఘం నుంచి. ఎందుకంటే చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఒక చిన్న కులం అని, ఏదో తక్కువ సంఖ్య ఉంటారని చెప్పి ఎక్కడికి పోయినా కానీ అవమానాలు, చీత్కారాలు తప్పే ఎటువంటి లేనటువంటి సందర్భంలో మనల్ని నమ్మి 2 సీట్లు ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ఆర్యకటిక సంఘం వారికి, వేదిక అలంకరించిన శాసనసభ్యులకి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర కౌన్సిలర్లు, అన్ని పార్టీలకు వచ్చిన పెద్దలు, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ దేశం మొత్తం కూడా ఇంతకు ముందు లేదు, గత 5-6 సంవత్సరాలు చైతన్యం వచ్చింది.
అఖండ భారత్ని నిర్మించడంలో శివాజీ గారి యొక్క స్ఫూర్తి, సాహసము, ఆయన యొక్క ధైర్యంని ఇవాళ అనేక తరాల తర్వాత, దాదాపు 4 శతాబ్దాల తర్వాత కూడా ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించుకొని ఇవాళ ఆయన యొక్క జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దాదాపు 8-10 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం పెట్టినప్పుడు, అంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం వస్తుంది మేము, ఇప్పుడు ప్రతి వాడ నుంచి ఒక ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి రావడం జరుగుతా ఉంది. ఈ స్ఫూర్తిని రగిలించిన ఆర్యకట్క సంఘం వారికి, ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క యువకునికి, ఆ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తున్న నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ, పత్రికా సోదరులు కూడా నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, శివాజీ జయంతి రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు 360 రోజులు కూడా భారతదేశం యొక్క సమగ్రత గురించి, సమైక్యత గురించి పోరాడుతున్న యువకులని కానీ వాళ్ళ జవాన్లని కానీ స్ఫూర్తిగా తీసుకుంటూ, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట మన యొక్క దేశ సమగ్రత గురించి పోరాడుతున్న యువకులని ప్రతిరోజు స్మరించుకుంటూ పోతుంటే ఇంకా బాగుంటది. దాని గురించి మనందరం కూడా ఈ పార్టీలకు అతీతంగా ప్రతిరోజు కూడా వాళ్ళని స్మరించే విధంగా మన ఆశయాలు ముందుకు సాగుతూ ఉండాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ ఆర్యకట్క సమాజం వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన షాద్ నగర్ ఎమ్మెల్యే డబల్ స్మార్ట్ శంకరన్న గారు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు, అందే బాబన్న గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ శెట్టి గారు, నా తోటి వైస్ చైర్మన్ అందే మోహన్ గారు, నా తోటి కౌన్సిలర్లు, మిగతా పెద్దలు, ఆర్యకట్క సోదరులు అందరికీ ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన చిన్నతనం నుంచే 16వ ఏళ్ల నుంచే యుద్ధాలు మొదలుపెట్టి యుద్ధ నైపుణ్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప మహారాజు ఆయన. మొఘల్ చక్రవర్తులను, మన సుల్తాన్లను అందరినీ తన యుద్ధ నీతితో ఎన్నో రాజ్యాలు గెలిచి దాదాపు ఒక 40 సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యాన్ని పశ్చిమాన మొత్తము వికసించేటట్టు చేసిన మహారాజు ఆయన స్ఫూర్తిగా మనకు ఎంతో అభినందనీయం. అంతేకాకుండా మన షాద్ నగర్ ఎమ్మెల్యే గారు ప్రతి విషయం ఆయన అడుగుజాలలో నడుస్తాడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించే, ఏ పని చేసినా ఏది చేసినా ఒకటికి 4 సార్లు ఆలోచిస్తాడు. ఒకసారి ఆలోచన చేసినాక దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కిపోకుండా నిబద్ధతతో పనిచేసే ఎమ్మెల్యే గారు. దానికి నేను ఇంత ఘటపథంగా ఎందుకు చెప్తున్నా అంటే, 2 సీట్లు అంటే 2 సీట్లు కాదన్నా, వాళ్ళు గెలవరన్నా, ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా 4 సార్లు 4 విధిలా ఆయన ఆలోచన చేసి ఒకసారి డిసైడ్ అయినాక వాళ్ళని గెలిపించే బాధ్యత నాది, టికెట్ నేను ఇస్తున్నా, గెలిపించే బాధ్యత నాది అని 6 నిమిషాలు రాత్రి 4 గంటలకు 3 గంటలకు కూడా ఆయన మేలుకొని రాజకీయాలు పార్టీలు కూడా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. కొందరు లీడర్లు కూడా స్వార్థానికి ఇలా విలువలు లేని రాజకీయాలు చేస్తా ఉన్నారు. అది కాదు, ఇలా మనం విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమసమాజ స్థాపన ఎప్పుడైతుంది, అన్ని వర్గాలను, అన్ని అనగార వర్గాలను కూడా రాజకీయాలలో ఒక ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమసమాజ స్థాపన కలుగుతుంది. వాస్తవాన్ని ప్రభాకర్ శెట్టి చెప్పినట్టు గేరిల్ల యుద్ధ నీతితోని శివాజీ గారు ఎన్నో కోటలు కొలగొట్టి సమసమాజ స్థాపన చేసినారు. వాస్తవానికి ఇలా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఒక ఆరగంట కులాన్ని ఎవరు ప్రాతిపదికగా తీసుకుంటలేరు, ఎవరు ఒక ఆధిపత్యాన్ని చెలాయించనిస్తలేరు, ఒక ప్రాతినిధ్యం కల్పిస్తలేరు. ఒక ధైర్యం చేసి ఒక గేరిల్ల యుద్ధము శివాజీ గారు ఎట్లా చేసిండో, ఒక 110 ఓట్లున్న దిలీప్ గారిని, సంతోషక 5 ఓట్లున్న సంతోషకను మేము ఒక కౌన్సిలర్ గా సాహసం చేసినాం. అంటే చూద్దాం సమాజంలో ఎట్లా ఉంది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం. ఒక రజకులను కూడా ఒక ప్రయత్నం చేసి ఇచ్చిన టికెట్. మీరు ఆలోచన చేయండి. ఎలా అంటే పెద్దలందరూ కూడా
మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్మలమైన హృదయంతో మాట్లాడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని వర్గాలు బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి, ఈ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, ఈ భారతదేశాన్ని సమాజ స్థాపన చేయాలి. ఈ యొక్క జాతీయ భావం కలిగి ప్రతి ఒక్కరూ ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యతగా మనమందరం ఈ యొక్క జాతీయ భావం కలిగి ఉండాలి. భారతదేశ సార్వభౌమత మూర్తిని సాధించాలి, సమాజం స్థాపించాలనేదే మనందరి పోరాటం, ఆరాటం. ఇందులో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ మీరందరూ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మనం అందరం రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఒక అవసరం వచ్చినప్పుడు అభివృద్ధికి సహకరించాలి. బాబన్న చెప్పాడు, మా బసవమన్న దాన్ని స్వీకరించాడు. అన్న మీరు పెద్దలు చెప్పి నేను నడుచుకుంటామని చెప్పేసి ఆయన స్వీకరిస్తామన్నాడు. వైస్ చైర్మన్ కూడా స్వీకరిస్తామన్నాడు. నాకు ఒక ఉదాహరణ చెప్తా ఈ సందర్భంగా. నేను ఇలా షాద్ నగర్ లో ఒక హార్వోబి అంటే అప్రోచ్, ఒక హైవే రోడ్ బైపాస్ కు అప్రోచ్ ఇట్లా రావాలి, కానీ ఒకరికి ఇట్లా చేసిందని మేము ఇట్లా చేసినాం. దానికి శ్రీవర్ధన్ రెడ్డి అన్న బాగా సహకరించాం. ఎందుకంటే కిషన్ రెడ్డి చెప్పి మీరు అట్లా కాదన్న షాద్ నగర్ లో వాస్తవానికి కోటతో మరి జయించి 1647 సంవత్సరానికి మరి పట్టాభిషేకం చేసుకునేటువంటి ఒక గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి యువకులు మనందరం కూడా ఆలోచించి స్ఫూర్తి చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు చాలా మంది చివరిగా జరగాల్సింది ఏంటంటే పరిపాలననే. మరి ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలన గొప్ప పరిపాలన దర్శకుడు, మరి వారి యొక్క వ్యూహాలతో గొప్ప సామ్రాజ్యంలో వెలసిల్లింది. అలాంటి ఛత్రపతి శివాజీ ఏదో వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. సో ఇవాళ ఒక సామాన్యులు ఛత్రపతి శివాజీని మన ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనలో కూడా ఆ అంకిత భావం, ఆ కృషి, ఆ పట్టుదల ఉన్నప్పుడు మనం కూడా భవిష్యత్తులో ఏ తరానికైనా పోవడానికి మనందరం కూడా స్ఫూర్తించే నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో పుట్టుకతో ఎవరు ఏ కులం అనేది, ఏ మతం అనేది, ఏది అనేది మన చేతుల్లో లేదు. కులం అనేది ఇంటి లోపలనే గడప దాటిన తర్వాత మనందరం కూడా హిందువులమే. సో ఈ రోజు మన యొక్క హిందూ మతంలో అదే ఆ రోజు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు లేకపోతే పని ఆధారంగా వచ్చిన కులం, ఏ వ్యక్తి చిన్న కులం కాదు, ఏ వ్యక్తి పెద్ద కులం కాదు. ఈ రోజు సమాజంలో చదువుకున్నటువంటి వ్యక్తికి ఇలా గౌరవం ఉంది. సో చదువు లేనటువంటి ఏ కులంలో పుట్టినా ఇలా సమాజం ఆదరించేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మన కులము, మన వెనుకబడిన కులం అనేది మనం ఎవరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా సాక్షాత్ మన షాద్ నగర్ లోనే చూస్తా ఉన్నాం. అత్యధికమైనటువంటి వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఒక నాయకుడు కాగలిగాడు ఎమ్మెల్యే అంటే ఆయనలో ఉన్నటువంటి పద్ధతులు కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి ఒక భరించేటువంటి శక్తి కావచ్చు. ఇవన్నీ అవమానాలను అన్ని సాధించినప్పుడే మన లక్ష్యం ఎక్కువ వైపు పోతాం. అక్కడే ఛత్రపతి శివాజీ మహారాజు కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో తన తల్లి ఏదైతే ఉందో మన యొక్క ధర్మానికి రక్షణ చేయాలని చెప్పేసి మరొక వీరుని తయారు చేసింది. కానీ ఈ రోజు మనందరం ఏమనుకుంటాం, ఛత్రపతి పుట్టాలి కానీ మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలని అనుకుంటాం. ఎందుకంటే మా పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఐఏఎస్ కావాలి, లేకపోతే ఐపీఎస్ కావాలి, ఇంజనీర్లు కావాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మరి ఈ సమాజాన్ని ఎవరు, ఈ సమాజంలో జరుగుతున్న ఒక అన్యాయానికి నిరవనలసింది ఎవరు అని చెప్పేసి మనందరం ఈ చరిత్ర రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంత అవకాశం అయితే మనకు ఎవరు ఇయ్యరు. ఇంత మంచి ఎమ్మెల్యే గారు మనకి ఎక్కడ దొరకరు. ఒక ఆరకట్క కులం నుండి ఇప్పటి వరకు మీరు ఈ 60-70 సంవత్సరాల చరిత్రలో చూసుకోండి. ఖచ్చితంగా ఎవరు కూడా అణగారిన వర్గాల నుంచి, అంటే ఈ రోజు మనం కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే, పేద ఎమ్మెల్యే, రజకులు అయినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎన్ని అవమానాలు మేము కూడా ఎన్నో సందర్భాలలో అనుభవించిన. వారు కూడా మాతో ఎన్నో సందర్భాల్లో చెప్పుకొని బాధపడ్డారు. కులం కాదు, సేవ చేసే గుణం ఉండాలి. ఈ కులం అనేది ఎంతసేపు, కులం మతం అనేది కేవలం మంటలు రేపడానికి, పేదలకు కావాల్సింది ప్రజా సంక్షేమం కావాలి. సంక్షేమం కోసం పాట పడేటోళ్ళు ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకు ఓటేద్దాం, గెలిపిద్దామని ఒక నినాదంతో మమ్మల్ని ఈ రోజు ఇద్దరిని ఈ సంఘం తరఫు నుంచి మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి జీవితాంతం మేమైతే అరికట్టక సంఘం తరఫు నుంచి చెప్తున్నాము. ఖచ్చితంగా సార్ మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఇంత మంచి అవకాశం అయితే మాకు జీవితంలో ఎవ్వరు ఇయ్యరు. రాబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే గారు కానీ, ఏ నాయకుడు కానీ ఇంత సేవ చేసి ఇంత మంచి అవకాశం అయితే ఇయ్యడు.
నేను ఒకటి శివాజీ గారిని స్ఫూర్తిగా చేసుకొని నా యొక్క అనుభవాలు కూడా చెప్తున్నాను. నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఎన్నో అవాంతరాలు సృష్టించరు. టికెట్ ఇవ్వద్దు, ఈ ఆరగంటలు కొంతమంది ఉన్నారు, ఒక 100 ఓట్లు ఉంటాయి, 100 ఓట్లల్లో వాళ్ళకు వాళ్ళే ఓటేసుకోరు. అంటే పరక్నార్ నుంచి నేను ఎన్నిక అయినప్పుడు మా సంఘం వాళ్ళు కూడా అందరూ నాకు బాసటగా నిలిచి మన సంఘాన్ని అంత చులకన చూస్తున్నారు. ఖచ్చితంగా మనము ఏకమై మనం సీటు సాధించి ఎమ్మెల్యే గారికి ఏదైతే ఆయన మన మీద నమ్మకంతో ఇంత పెద్ద సీటు ఇవ్వడం జరిగింది, ఇంత పెద్ద నమ్మకంతో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని గెలిపిద్దామని అందరూ ప్రతి ఒక్కరు ఆరగంటక సంఘం తరఫు నుంచి ఎవరు కూడా నా దగ్గర డబ్బులు కానీ ఏది లేవని చెప్పినా వాళ్ళందరూ స్వచ్ఛందంగా పనిచేసి నా కోసం పనిచేసిరు. ఈరోజు అదేవిధంగా పక్కన వాళ్ళకు కూడా అందరూ సహకారం చేశారు. కాబట్టి జీవితాంతం నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఉద్యమ స్ఫూర్తితోటి ఏదైతే శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు అందబాబన్న, శ్రీవర్ధన్ రెడ్డి అన్న, కృష్ణన్న, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ బస్వమన్న, అదేవిధంగా వైస్ చైర్మన్ అందమోహన్ అన్న, కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు, ఇవాళ భారతదేశంలో ఒక పోరాట యోధుడు ఎవరన్నా ఉన్నారు, హిందూ సామ్రాజ్య సాంప్రదాయం ఎవరన్నా ఉన్నారంటే అది శివాజీ గారు. ఎన్నో రాచరిక వ్యవస్థలు, రాచరిక వంశాలు అన్నింటి మీద దాడి చేసి సమసమాజ స్థాపన చేసిన వ్యక్తి ఇలా శివాజీ కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ఇవాళ యువత ఆలోచన చేయాలి. ఇలా పార్టీలు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా ఒక పార్టీలు దారి మళ్లించి దొడ్డిదారిన తీసుకుపోతా ఉంది ఈ సమాజాన్ని. కాబట్టి యువకుడు ఆలోచన చేయాలి. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని నేను సమాజానికి ఉపయోగపడాలి అనే రీతిలో యువత అంతా కూడా దారి మళ్ళీయాలి. ఇలా యువత ఇలా శివాజీ మహారాజు యొక్క విలువలను మనము అంతటా కూడా ప్రచారం చేసే పరిస్థితికి యువత రావాలి. కాబట్టి ఇలా వాడవాడలో కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఆ గొప్ప మహనీయుని స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈరోజు ఈ యొక్క జయంతి ఉత్సవాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగినాయి. కాబట్టి వచ్చేసారి కూడా మేము కూడా ఒక అనగారిన వాళ్ళకి ఆరకట్కలకు సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఎన్నుకోబడ్డారు. వారి స్ఫూర్తి అంటే ఇలా భవిష్యత్తులో అందరూ కూడా అది ఆదర్శంగా నిలబడడానికి ఇద్దరు కౌన్సిలర్లను గెలిపేయడం జరిగింది. ప్రజాస్వామ్యానికి విలువలు కాపాడాలి. కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో ఈ సామాజిక న్యాయం చేయడం కూడా ఇది అందరికి ఆదర్శంగా ఉండాలి, యువకులకు అందరికీ ఆదర్శంగా ఉండాలి. కాబట్టి వారిని ఇలా వారికి కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని వాళ్ళు నిలుపుకున్నారు కూడా. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మహారాజు జయంతి సందర్భంగా మరి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య స్థాపకులు. వారు చూపించినటువంటి మాటలు మనందరం కూడా ముందుకు సాగి మరి ఛత్రపతి మరి వారిపై అనేక యుద్ధాలు చేసి ఇక్కడ ఒక మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులందరూ కూడా ముందుకు, అంటే ఆయన కేవలం సామ్రాజ్య స్థాపకుడే కాదు, ఒక సామాన్యమైన కుటుంబంలో వ్యక్తి. మరి రాజనీకరణ నడిచే సందర్భంలో మరి దాడులు చేస్తూ కోటలను వశపరుచుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందుకొరకు ఇప్పుడున్న యువతరం రాజకీయాలకు వచ్చే ముందు మనం వెనకాల ఏ యొక్క కుటుంబ నేపథ్యం ఉందనేది కాకుండా సేవ చేయాలనేటువంటి ఒక భావనతో ముందుకు వచ్చినప్పుడు శివాజీ యొక్క స్ఫూర్తి అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయి సమాజ ఐక్యత కోసం అందరం పాటుపడాలని చెప్పి కోరుతాం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, వీర శివాజీ, జై భవానీ. ముందుగా పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు 396వ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా గతంలో 17 సంవత్సరాల్లో జరగనటువంటి ఈరోజు ఈ వేదిక ఇంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఒకటే నిదర్శనం, మన బడుగు బలైన వర్గాల గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారు కృషి వల్ల 2 ఆరకట్కల టికెట్లు ఇవ్వడం జరిగింది. దానికి మా కుల బంధువులు కానీ
ఓటర్లు కూడా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి పాదాభివందనాలు చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్ర కార్యక్రమానికి శివాజీ జయంతి సందర్భంగా వచ్చినటువంటి సోదర మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ అన్నదానాలు ఏర్పాటు చేసినటువంటి మా కుల బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ అందరికీ ఆదర్శప్రాయంగా శివాజీ మహారాజ్ చరిత్ర మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మన దేశాన్ని వేరే దేశస్తులు వచ్చి ఆక్రమించుకున్న తర్వాత ఒక తల్లి కార్చిన కన్నీరు తన కొడుకును దేశానికి ధారాదత్తం చేసేసి ఆ ధారాదత్తం చేసిన తర్వాత తనకి ఎన్నో కథలు నిజరూపకంగా చూయించి కథలు చెప్పి అతను ఒక వీరునిగా తీర్చిదిద్ది. ఇది ప్రతి ఒక్క అమ్మలు అక్కలు అందరూ వాళ్ళ పిల్లల్ని అలా తయారు చేయాలి. అలా చేసి వేరే దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించుకున్న వారి చేతుల్లో నుంచి మన దేశాన్ని కాపాడిన ధీరుడైన. అయితే ఇక్కడ మనము రాముడిని, కృష్ణుడిని, శివాజీని మనం గుడిలో పెట్టి దేవుళ్ళలాగా పూజిస్తాం. కాకపోతే మనము వాళ్ళ వంశస్థులం అని చెప్పేసి మనం అనుకోవాలి. మనం అనుకోవడం కాదు, మనం వాళ్ళ వంశస్థులం. వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలాగే ధీరత్వంతో బతకాలి. ఎవరి ముందు చేయి చాచకుండా మనది మనం చూసుకుంటూ మనది మనం చేసుకుంటూ అలాంటి బ్రతుకును బతకాలి. జై శివాజీ మహారాజ్. అందరికీ నమస్కారం. దాదాపు మనం 15 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఇంతకంటే మంచిగా మా శివాజీ జయంతి కార్యక్రమాన్ని మేము చేపడతామని మా ఆర్యకర్త సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు మా కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మరియు బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు తదితరులు వచ్చారు. మళ్ళీ మా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. మా తరఫున మా ఆర్యకర్త సంఘం సభ్యులైన నూతనంగా ఎన్నికైన 12వ వార్డు సభ్యులు, 18వ వార్డు సభ్యులు దిలీప్ గారు, చందు, సంతోషి గారు రావడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు కొనసాగాలని, ప్రతి సంవత్సరము ఇలాగే జరగాలని, దీనికంటే అంగరంగ వైభవంగా జరగాలని ఈ సాధన పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సారీ, ఇంతకుముందు సంఘాన్ని గుర్తించిన వారు ఎవరు లేరు. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ నుండి ఒకసారి నిలబడడం జరిగింది. నేను కూడా కంటెస్టెంట్ చేసిన 2014లో. అయితే అప్పుడు స్వల్ప ఓట్ల మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మా దిలీప్ గారు కానీ, చందు, సంతోషి గారు కానీ ఇప్పుడు నిలబడి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్లు ఇచ్చి మేము కూడా మీతో పాటు మేము ఎన్నో ఉంటామని చెప్పేసి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి 2 టికెట్లు ఇచ్చినందుకు మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి మేము ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నాము. వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, వాళ్ళు కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గారి ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేసి వీళ్ళు గెలవడానికి మేము బాగా సంతోషిస్తున్నాం. ఈరోజు దేశ సమైక్యత కోసము అనునిత్యం పోరాడుతూ మరి దేశానికి ఒక నిదర్శనంగా, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి శివాజీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్యకర్త సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వీరపల్లి శంకర్ గారు కూడా ఎంతో సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. ఏదైతే శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఆర్యకర్తలను నమ్మి 2 టికెట్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ షాద్నగర్ చరిత్రలో ఎవరు కూడా 2 టికెట్లు ఆర్యకర్తలకు ఇవ్వలేదు. అందుకు ప్రత్యేకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో అభివృద్ధి మాత్రమే
లెక్కలేసుకుంటూ వేరే ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా షాద్నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో, అదేవిధంగా ఫర్క్నార్ని కూడా అభివృద్ధి చేయడంలో ముందుంటామని తెలియజేసినాం. అదేవిధంగా మాకింతటి మహాభాగ్యాన్ని కల్పించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసినాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో షాద్నగర్ అనేది ఒక మా బృహత్తర ప్రణాళికతోటి ముందుకు వెళ్తుంది. హైదరాబాద్ పట్టణానికి కూతవేటి దూరంలో ఉన్నటువంటి షాద్నగర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ